Hi friends, my name is Kiran Kumar. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ బినోమో యాప్ ఒక ఐకాన్ ఇలా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్గా వినండి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మిస్ అవుతారు కాబట్టి చివరి వరకు చూడండి. ఈరోజు మీకు బినోమో యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాప్ యొక్క ఫీచర్స్, ఈ ఆపరేటింగ్ ఎలా చేయాలి, అమౌంట్ అనేది ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దానికంటే ముందు ఈ ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాల్సిన యాప్స్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఆన్లైన్ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో లీగల్ కాదన్నమాట. ఓన్లీ ఆర్బీఐ డిఫైన్ చేసి సెబీ కింద రిజిస్టర్ అయిన యాప్స్ మాత్రమే లీగల్ అన్నమాట. మిగతావన్నీ ఇల్లీగల్ కిందకే వస్తాయి. ఏవైనా 2 ఫారెన్ కంట్రీస్ ఫారెక్స్ ట్రేడింగ్ చేసిందంటే అది ఇల్లీగల్ కిందకే వస్తుంది. అకార్డింగ్ టు ఫెమా యాక్ట్ ప్రకారం ఆన్లైన్ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో ఇల్లీగల్. ఓన్లీ సెబీ కింద రిజిస్టర్ అయినవి ఎన్ఎస్సి, బిఎస్సి, పవర్ ఇండియా బుల్స్, ఇలా కొన్ని జెన్యూన్ ట్రేడింగ్స్ ఉన్నాయి. ఓన్లీ వాటిలో మాత్రమే జెన్యూన్గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, అందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మిగతా యాప్స్ అన్నీవి కరెక్ట్గా సెబీ కింద రిజిస్టర్ లేవు. సెబీ కింద రిజిస్టర్ కానీ యాప్స్లో మీరు ఏమైనా మనీ ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అయితే అది ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేం. అది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కరెక్ట్గా రెస్పాండ్ కారు, ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. సో ఇలాంటి యాప్స్ అన్నిటినీ మనం ఓన్లీ లెర్నింగ్ యాప్ లాగా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బినోమో యాప్, ఇక్కడ మీరు గ్రాఫ్ని చూస్తున్నారు. ఈ గ్రాఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంది. ఈ గ్రాఫ్లో గ్రాఫ్ అనేది పెరుగుతుంది అనిపిస్తే మనం ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది అప్ అని క్లిక్ చేయాలి. మనం అక్కడ టార్గెట్ అనేది సెట్ అవుతుంది. మనం ఇచ్చిన టార్గెట్ కంటే పైకి వెళ్తే మనకి అమౌంట్ అనేది 80% ప్రాఫిట్ వస్తుంది. అదే మనం ఇచ్చిన టార్గెట్కి మనం అప్ అని ఇస్తే అది డౌన్కి వెళ్తే మనకి వచ్చే అమౌంట్ 0. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పోతుంది. సో ఇందులో మనము గ్రాఫ్ని అనలైజ్ చేయాలి. ఇందులో అనలైటికల్ స్కిల్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక డెమో అకౌంట్ ఉంటుంది. అందులో డెమో అమౌంట్ 65,000 ఇస్తారు. ఆ అమౌంట్తోనే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అనలైటికల్ స్కిల్స్ని పెంచుకోవాలి. గ్రాఫ్ ఎలా అప్ అండ్ డౌన్స్ అవుతుంది, మనం ఏ టైంలో టార్గెట్ ఇవ్వాలి, ఏ టైంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఫస్ట్ లెర్న్ చేసిన తర్వాతనే, అన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ప్రిపేర్ అయిన తర్వాతనే మనం రియల్ అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ చేసుకోవాలి. అంతవరకు డిపాజిట్ చేయొద్దు. మీకు కూడా నేను మనీ రియల్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోమని మాత్రం రికమెండ్ చేయట్లేదు. కొంతమంది అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియక, వాళ్ళకి నాలెడ్జ్ లేక ఇట్లా అడ్వర్టైజ్మెంట్లో చూసి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి అలా వేలు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి మోసాలకు పాల్పడకండి. కాబట్టి మీరు ఫస్ట్ ఈ బినోమో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి డెమో అమౌంట్తో. ఆ గ్రాఫ్ అనేది ఎలా డౌన్ అవుతుంది, కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ అమౌంట్ అనేది మనం ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే 70 రూపీస్ మినిమం ఉంది, 350, 700 అలాగా 65,000 లార్జ్ అమౌంట్ అన్నమాట. ఇందులో మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సపోజ్ ఇప్పుడు 100 రూపీస్ పెట్టామనుకోండి, మనకు ప్రాఫిట్ వస్తే 185 రూపీస్ అలా వస్తుంది. టోటల్ 100% రాదు. ఒకవేళ లాస్ అయితే 100కి 100 రూపీస్ వెళ్ళిపోతుంది. సో మీరు రియల్ అకౌంట్ నుంచి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త కేర్ఫుల్గా అనలైజ్ చేసి పెట్టాలి. మీకు ఈ డెమో అకౌంట్లో డెమో అమౌంట్ అనేది పూర్తిగా అయిపోతే ఇక్కడ పైన డెమో అకౌంట్ని క్లిక్ చేస్తే మనకి కింద ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఇక్కడ పక్కన ఉన్న రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 65,000 మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. సో మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ గ్రాఫ్ పెరుగుతుందని నేను ఇక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ టార్గెట్ అనేది సెట్ అయింది. ఈ లైన్కి గ్రాఫ్ అనేది పెరిగితే నాకు ఇక్కడ కింద ఎర్నింగ్స్లో చూపిస్తుంది 1071. నేను 700 ఇన్వెస్ట్ చేశాను, ఎర్నింగ్స్ 1071. సో ఇక్కడ గ్రాఫ్ అనేది పెరుగుతుంటే నాకు అమౌంట్ అనేది ఇక్కడ 85% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఈ గ్రాఫ్ అనేది కరెక్ట్గా పైకే వెళ్తుందని మనం చెప్పలేము, కిందికే వస్తుందని చెప్పలేము. అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో 70% లక్ ఉంటుంది, 30% అనలైటికల్ స్కిల్స్తో ఉంటుంది. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అనలైటికల్ స్కిల్స్ అనేది పెంచుకోవచ్చు. చూడండి, గ్రాఫ్ అనేది మనకి ఏ టైంలో డౌన్ అయ్యేది చెప్పలేము. మనం బ్యాడ్ లక్ ఉంటే చివరి రెడ్ లైన్ వరకు వచ్చి డౌన్ అయ్యేది చెప్పలేము. ఒకవేళ డౌన్ కాకపోతే మనకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 64,300 ఉన్నాయి కదా డెమో అకౌంట్లో. ఈ రెడ్ లైన్ దాటిన తర్వాత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇంక్రీజ్ అయింది, 1071 వచ్చాయి, 65,371 వచ్చాయి. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రాఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ముందే అనలైజ్ చేసుకొని, ఈ రిజల్ట్ రావడానికి 30 సెకండ్స్ టైం పడుతుంది. మనం ఇచ్చిన టార్గెట్కి రిజల్ట్ రావడానికి 30 సెకండ్స్ మినిమం టైం పడుతుంది. సో ఇందులో మీరు యొక్క ట్రేడ్స్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ట్రేడ్స్, ఇక్కడ అన్నీ మనకు ట్రేడ్స్ అనేది చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ బౌన్స్, తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రొఫైల్, స్టేటస్. ఇక్కడ స్టేటస్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఫ్రీ అకౌంట్లో ఉన్నాం కాబట్టి స్టేటస్ సింబల్ అనేది ఇక్కడ డైమండ్ సింబల్ చూపిస్తుంది. నెక్స్ట్ 350 రూపీస్ మీరు రియల్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఇక్కడ డైమండ్ సింబల్ చూపిస్తుంది, స్టాండర్డ్లో చూపిస్తుంది. అదే మీరు 30,000 అబోవ్ డిపాజిట్ చేశారనుకోండి గోల్డ్ చూపిస్తుంది. అదే 65,000 అబోవ్ అయితే విఐపి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే 2% ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. సో ఇంకా మీరు ఈ గ్రాఫ్ని మీరు ఇలా లైన్ కాకుండా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మౌంటైన్, ఇంకా లైన్స్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా క్యాండిల్స్ ఇలా గ్రీన్ కలర్, పైకి వెళ్తేనేమో గ్రీన్ కలర్ చూపిస్తుంది, కిందికి వస్తే రెడ్ కలర్లో చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఇలా క్లియర్గా కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఇంకా బార్స్లో కూడా చూపిస్తుంది. ఇక మనకు అన్నిటికంటే మౌంటైనే చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది ఇందులో అమౌంట్ అనేది రియల్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేసుకొని వాళ్ళకు అమౌంట్ అనేది మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ రావట్లేదు. కొంతమందికి విత్డ్రా కావట్లేదు. కొంతమంది విత్డ్రా చేసుకున్నా కూడా చాలా రోజుల తర్వాత అమౌంట్ అనేది వచ్చింది అని ఇలా చాలా కమెంట్స్ పెట్టారు.
మీరు కావాలంటే ఇలాంటి యాప్స్ కింద రివ్యూస్ చూడండి. చాలామంది రివ్యూస్లో ఇదే రాస్తారు, అమౌంట్ డిపాజిట్ చేశాము, ఆ అమౌంట్ ఎర్న్ చేశాము కానీ విత్డ్రా మాత్రం కావట్లేదు. కాబట్టి మీరు ఇది గమనించండి. అమౌంట్ డిపాజిట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. మీరు పూర్తిగా ఓకే అనుకుంటే మాత్రమే డిపాజిట్ చేయండి, లేదంటే అసలు చేయకండి. ఈ డెమో అమౌంట్తో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఓవరాల్గా బినోమో యాప్ యొక్క ప్రాసెస్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.